హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ బెల్ట్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డాట్స్ చూడండి ఎలా కుడుతున్నాను. అది బ్యాక్ పార్ట్ బెల్ట్ ఇట్లా ఒక సైడు అంచు కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్. ఇవి చూడండి, బ్యాక్ పార్ట్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా స్టిచ్ చేస్తున్నాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అవన్నీ పెట్టేవన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ దానికి పైన డబల్ కుట్టేసుకోవాలి, క్లాత్ మనకి నిలబడటానికి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని కొంచెం గోరుతో ఇట్లా రఫ్ చేసుకోవాలి. చూడండి అయిపోయింది. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా సెంటర్కి, షోల్డర్ సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే ఏంటంటే మనకి వెనకాల పార్ట్కి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అలా షోల్డర్ మధ్యలో వేస్తే వెనకాల ముడతలు అనేవి రావు బ్లౌజ్కి. అది కూడా అంతే. అయిపోయింది, వేసాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తున్నా. షేప్ పట్టీకి చూడండి ఫ్రెండ్స్ ఎలా కుట్టాను. ఈసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. షేప్ పట్టి అలా ఫోల్డ్ చేసి క్లాత్ ఎలా కుట్టుకోవాలనేది చూడండి. సైడ్ కరెక్ట్గా వచ్చింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్ జాయింట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అటు ఇటు చివరిలో రఫ్ తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే కుట్టు ఊడిపోయిద్ది మనం వేసేటప్పుడు. మళ్ళీ డబల్ కుట్టేస్తున్నాను. ఇట్లా బ్లౌజ్ అనేది సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్ కొలతేస్తున్నాను చూడండి. మనం నెక్ తగ్గినప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఉక్సులు పట్టి పెరిగింది, మనకి నెక్ తగ్గినట్టు అట్లా ఆ ఎక్స్ట్రా దాన్ని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అది అంత తగ్గింది. ఫ్రంట్ పార్టు చూడండి. మనం నెక్ పీస్ వేయటానికి ఖర్చు ఉంచేసి మిగతాది కట్ చేస్తున్నాను. చూడండి నెక్ అంతా ఎలా కొలత వేస్తున్నాను. అది బ్యాక్ నెక్ సరిపోయింది. ఫ్రంట్ నెక్ మాత్రం తగ్గింది ఫ్రెండ్స్. రెండు వైపులా తగ్గింది. కాజా పట్టీకి ఉక్సులు పట్టీ వైపు తగ్గింది. దాన్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేస్తున్నాను చూడండి. చక్కగా రౌండ్ షేప్లో నెక్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు కూడా అట్లాగే తీసుకోవాలి.
చూడండి తీసాను. ఇలా రౌండ్ షేప్ తీస్తే ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది నెక్ పీస్ వేసేటప్పుడు. అది ఎవరికైనా షోల్డర్ జారే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అలా షోల్డర్ జారుతుంది అన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకి ఇట్లా క్రాస్గా షోల్డర్ మీద కుట్టేసుకోవాలి క్రాస్గా. అలా వేస్తే షోల్డర్ జారదు ఫ్రెండ్స్. రెండు వైపులా అట్లాగే వేసుకోవాలి, కొంచెం క్రాస్గా నెక్ దగ్గర. కొంతమంది చెబుతారు మనకి షోల్డర్ జారుతుంది అని చెబుతారు ఫ్రెండ్. అలా చెప్పినప్పుడు అట్లా మనం క్రాస్గా కొంచెం కుట్టేసుకుంటే భుజం అనేది జారదు. చూడండి నెక్ కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్. చూడండి ఫ్రెండ్స్, నెక్ పీస్ వేస్తున్నాను చూడండి ఎలా వేస్తాను. నా క్రాస్ పీస్లో ఎలా నెక్ పీస్ తీసుకోవాలో చూడండి. క్రాస్ పీస్ తీసుకుంటే మనకు నెక్ నీట్గా వస్తుంది. క్రాస్ చూడండి ఎలా క్రాస్లో తీస్తున్నాను నెక్ పీసు. అట్లా క్రాస్ పీస్లో తీసుకుంటే మనకి నెక్ కూడా బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ముడతలు అనేవి ఏమి రావు నెక్ దగ్గర. హెమ్మింగ్ చేయడానికి కూడా నీట్గా ఉంటుంది. చూడండి క్రాస్ పీస్ 3 ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. జాయిన్ చేసుకున్నాను. చూడండి ఎలా వేస్తున్నాను నెక్ పీసు. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి, మడతేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైట్ వేసి ఆఫ్ చేస్తున్నాను, అది వీడియో కనబడట్లేదని. ఒక పాదం వార ఖర్చు తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ దగ్గర. మళ్ళీ ఎక్కువ తీసుకున్న నెక్ పీస్ అనేది తిరగదు. అది షోల్డర్ దగ్గర మనకి కుట్టాం కదా, అది బ్యాక్ పార్ట్ వైపుకుంటే మనకు భుజం ఇది ఫ్రంట్ పార్ట్ జారకుండా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజు ఇలా డాట్స్ కంట్లు పెట్టుకోవాలి. ఇట్లా నెక్ మొత్తం డాట్స్ లాగా అట్లా పెట్టుకుంటే నాకు నెక్ అనేది పట్టేయకుండా ఉంటుంది నెక్ పీస్ వేసినప్పుడు. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇట్లా క్లాత్ ఫోల్డ్ చేసుకుంటా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్ మీకోసం.
ఈసారి ఫుల్ వీడియోలో నార్మల్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి అసలు థ్రెడ్ పైపింగ్ కన్నా నీట్గా వస్తుంది సన్నగా. థ్రెడ్ కూడా అవసరం లేదు. చూడండి అయిపోయింది. ఇట్లా కచ్చా తీసేస్తాను ఇప్పుడు. జాగ్రత్తగా నెక్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటున్న క్లాత్ కత్తిరిలో పడిద్ది, జాగ్రత్తగా తీసుకోండి తీసేటప్పుడు. ఆ వేస్ట్ పీస్ అనేది చూడండి అయిపోయింది.